హాయ్ అండి. నమస్తే. పసుపులేటి తాతారావు గారు రచించిన 'ది ఫ్యూచర్' రేపు అనే నవల మొదటి భాగం విందాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వర్జీనియా రాష్ట్రం, వాషింగ్టన్ డౌన్టౌన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్లే ప్రాంతం. 219 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో నిరంతరం పహారా కాయబడుతున్న ఏడంతస్తుల భవనం. ఏ పేరు వింటే సామ్రాజ్యాధినేతల గుండెలు దడదడలాడతాయో, ఏ పేరు కలలోకొచ్చినా కరడుగట్టిన నియంతలు సైతం గజగజ వణుకుతారో ఆ సంస్థ పనిచేస్తున్నది ఆ భవనంలోనే. దేశ దేశాల రాజకీయ వ్యవస్థల కదలికల మీద డేగ కళ్లతో దృష్టిని సారించే అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. బగ్ ప్రూఫ్ లోహంతో నిర్మించబడిన ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని నిశ్శబ్దంగా ఏదో టైప్ చేసుకుంటున్నాడు హెన్రీ ఫిలిప్స్. సిఐఏలో అతనిది మరీ అంత పెద్ద పదవి కాకపోవచ్చు, కానీ చాలా ముఖ్యమైనవాడు, చురుకైనవాడు. ముఖ్యంగా వైట్ హౌస్కి ఎంతో నమ్మకస్తుడు. వివిధ దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు క్రోడీకరించి క్షుణ్ణంగా విశ్లేషించి వైట్ హౌస్కి తాజా నివేదికలు అందించటంలో అందవేసిన చెయ్యి. టైప్ చేసిన 14 పేజీల రిపోర్ట్ని ప్రింట్ తీసి కవర్లో పెట్టి సీల్ చేసి చురుగ్గా బయటికి కదిలాడు. అతని రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు డేగబొమ్మ లోగోగా కలిగిన జీప్ ఒకటి సర్రున దూసుకొచ్చి అతని ముందాగింది. అతను ఎక్కగానే అతి వేగంగా కదిలి అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ వైపు పరుగు తీసింది. అందులోంచి దిగి సరాసరి ప్రెసిడెంట్ ప్రధాన సలహాదారు ఛాంబర్లోకి ప్రవేశించి అక్కడ వేరెవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ కవర్ని బయటికి తీసి అందించాడు. ప్రధాన సలహాదారు దాన్ని అందుకుని, తెచ్చావా? దీనికోసమే చూస్తున్నాను అంటూ 5 నిమిషాల్లో చదివి అందులోని సారాంశమంతా అవగతం చేసుకున్నాడు. అప్పటికే బయటకు తీసి ఉంచిన ఫైల్ని ఒకదాన్ని తీసి చేతపట్టుకుని ప్రెసిడెంట్ ఛాంబర్లోకి ప్రవేశించాడు. హెన్రీ ఫిలిప్ తీసుకొచ్చిన రిపోర్ట్ని, ఫైల్ని టేబుల్ మీద ఉంచాడు. ప్రెసిడెంట్ ఆ ఫైల్ వంక కళ్ళు చిట్లించి చూశాడు. అదే నిన్నే క్లియర్ చేసేశాను కదా అని అడిగాడు. మళ్ళీ తెచ్చావే అన్న అర్థం వచ్చేలా. ఆ ఫైల్ చూస్తేనే అతనికి ఒంటి మీద తేళ్లు జెర్రెలు పాకినట్లుంటుంది. కారణం, చీటికి మాటికి తన నిర్ణయాలకి అడ్డు తగిలే ప్రధానమంత్రి విలియం లాంగ్స్టన్ గుర్తుకు రావడమే. ప్రెసిడెంట్ యుద్ధోన్మాది. ప్రపంచంలోకెల్లా అమెరికాదే ఎప్పటికీ పైచేయి కావాలని అతని తాపత్రయం. అందుకోసం సిఐఏ సహాయంతో దేశాల మధ్య చిచ్చుపెట్టడానికి కూడా అతను వెనకాడడు. కానీ ఆ దేశ ప్రధానమంత్రి విలియం లాంగ్స్టన్ మాత్రం శాంతి కాముకుడు. ఏ 2 దేశాల మధ్య చిన్న తగాదా రేగినా అది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది కాబట్టి శాంతి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉందని, ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాకి అది ప్రాథమిక బాధ్యత అని అతని అభిప్రాయం. అతని అభిప్రాయానికి అమెరికా ప్రజల్లో అనూహ్యమైన ప్రతిస్పందన లభిస్తూ ఉండడం ప్రెసిడెంట్కి కొరుకుడుపడని విషయంగా మారుతుంది. ప్రధాన సలహాదారు వినయంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు తెచ్చిన రిపోర్టుకి ఈ ఫైలుకి సంబంధం ఉంది సార్. పునఃపరిశీలన కోసం తీసుకొచ్చాను అన్నాడు. ఆ ఫైల్ మీద సబ్జెక్ట్ అన్న చోట పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది F916 కాంబాట్ ఫ్లైట్ టు పాకిస్తాన్ అని. కొన్ని సంవత్సరాల క్రితం అంచెలవారీగా తమ దేశానికి F916 యుద్ధ విమానాల్ని సరఫరా చేయటం కోసం పాకిస్తాన్ అమెరికాకి పెద్ద మొత్తంలో డబ్బు కట్టింది. అత్యంత అధునాతనమైన ఆ యుద్ధ విమానాల్ని అమెరికా 4-5 దఫాలుగా సరఫరా చేస్తూ వస్తోంది. కానీ పాకిస్తాన్ రహస్యంగా అణుబాంబు తయారు చేస్తున్నట్లు సిఐఏ నివేదిక అందడంతో విమానాల సరఫరాని అర్ధాంతరంగా నిలిపివేయాలని విలియం లాంగ్స్టన్ పట్టుబట్టాడు. ప్రెసిడెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సరఫరా నిలిచిపోయేలా చేశాడు. అయితే సరఫరా కొనసాగించవలసిందిగా పాకిస్తాన్ అధ్యక్షుడు రాసిన లేఖకి సమాధానంగా విలియం లాంగ్స్టన్ సూచన మేరకి అమెరికన్ సెనెట్ ప్రత్యుత్తరం తయారు చేసింది. తమ దగ్గర అణుబాంబు లేదని, ఒకవేళ ఉన్నా దాన్ని యుద్ధానికి వినియోగించబోమని లిఖితపూర్వకమైన హామీ ఇస్తే తప్ప విమానాన్ని సరఫరా చేసేది లేదని ఆ లేఖ సారాంశం. ఆ ఉత్తరం మీద అమెరికా ప్రెసిడెంట్ నిన్ననే సంతకం చేశాడు. మళ్ళీ ఇంతలోనే ఆ ఫైల్ తన దగ్గరకు రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఏమిటా రిపోర్ట్? ఏముందందులో అని ప్రశ్నించాడు ప్రధాన సలహాదారుని కూర్చోమని సైగ చేస్తూ. ప్రధాన సలహాదారు రివాల్వింగ్ చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలి చెప్పడం ప్రారంభించాడు. ఇన్నాళ్లు మన దేశము, రష్యా అగ్రరాజ్యాలుగా వెలుగొందుతూ వచ్చాయి. రష్యా పతనం తర్వాత దాని అడ్డు తొలగిపోయి ప్రపంచాధిపత్యం మన ఒక్క దేశానికే సొంతమైంది.
ప్రపంచ పోలీసుగా దేశాలన్నిటి మీద పెత్తనం చెలాయించే అధికారం అనధికారంగా మనదే అవుతూ వచ్చింది ఇన్నాళ్ళు. మనం ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి కాగలుగుతున్నాం. అయితే ఇప్పుడు చాప కింద నీరులా లాటిన్ అమెరికా దేశాలన్నీ ఒకటై మనకు వ్యతిరేకంగా విప్లవ శంఖారావాలు పూరిస్తున్నాయి. 4 దశాబ్దాలుగా మనల్ని ఎదిరించిన క్యూబా అధినేతని మనం ఏం చేయలేకపోయాము. అతని పంథాలోనే ఇప్పుడిప్పుడే మన మీద నిప్పులు చెరుగుతున్న వెనుజులా అధ్యక్షుణ్ణి కూడా మనం సమర్థవంతంగా నిర్జించలేకపోతున్నాం. రాను రాను అతని ప్రాబల్యం పెరుగుతూ బొలీవియా, చిలీ, బ్రెజిల్, మెక్సికో, పెరు, నికరాగ్వా దేశాలకు కొత్తగా ఎన్నికైన నాయకులందరినీ తన పక్షం చేర్చుకుంటున్నాడు. ఈ పంథా ఇలాగే కొనసాగితే పెట్రోల్ ఉత్పత్తిదారులైన ఓపెక్ దేశాలని మనం పూర్వంలా శాసించగల శక్తిని కోల్పోతాం. ఓపెక్ మీద పట్టు సడలితే ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. అదే జరిగితే అమెరికా ప్రాభవం క్షీణించిపోతుంది. ప్రెసిడెంట్ శ్రద్ధగా వింటున్నాడు. అయితే ఇప్పుడు గమనించవలసిన విషయం ఏమిటంటే, భారతదేశం ప్రస్తుతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ మనకి పోటీగా మరో సూపర్ పవర్గా బలం పుంజుకుంటుంది. భారత్ మనకి శత్రుదేశం కాదు, మిత్రదేశమే. కానీ దాని పురోగమనం చూస్తుంటే అతి త్వరలోనే అమెరికాని మించిపోయేలా ఉంది. ఇంతకీ ఇప్పుడేమంటావు? అసహనంగా అడిగాడు ప్రెసిడెంట్. అదే చెప్పబోతున్నాను. ఒకవైపు ఇన్నాళ్లుగా మనం అనుభవిస్తున్న అగ్రరాజ్య హోదాకి విఘాతం కలిగే పరిస్థితులు ప్రపంచం నలుమూలలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆసియాలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచి అగ్రరాజ్యంగా అవతరించే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే నోస్ట్రడమస్ జోస్యం నిజమవుతుందేమో అన్న సందేహం కలుగుతుంది. ఎప్పుడూ వినని ఒక కొత్త పేరు వినబడడంతో ప్రెసిడెంట్ ఆశ్చర్యంగా చూశాడు. నోస్ట్రడామసా? ఎవరతను? ఏమని చెప్పాడతను అని అడిగాడు. అతను గొప్ప ప్రవక్త. రాబోయే కాలంలో జరగనున్న ఎన్నో సంఘటనల్ని ముందుగానే ఊహించి కాదు కళ్లతో చూసి చెప్పగలిగిన మహిమాన్వితుడు. అగ్రరాజ్యాలు రెండూ కుప్పకూలిపోయి భారతదేశం ఒక్కటే ప్రపంచంలో అగ్రస్థానంలో రాణిస్తుందన్నది అతని జోస్యాల్లో ఒకటి అన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ముక్కుపుటాలు పౌరుషంతో అదిరాయి. వెంటనే సిఐఏకి చెప్పి అతన్ని లేపేసే ఏర్పాట్లు చూడండి అన్నాడు. ప్రధాన సలహాదారు తత్తరపాటుతో నాలుగు కరుచుకున్నాడు. అసలు విషయం ముందే చెప్పకుండా తప్పు చేశానా అని పశ్చాత్తాపడ్డాడు. క్షమించాలి. అతడు మన దేశస్థుడు కాకపోయినా సిఐఏ తలుచుకుంటే అతన్ని లేపేయడం పెద్ద పనేమీ కాదు. కానీ అతను మన కాలానికి సంబంధించిన వాడే కాదు. ఇప్పుడు అతను బ్రతికిలేడు అన్నాడు. ప్రెసిడెంట్ సాలోచనగా చూసి కనుబొమలు ఎగరేశాడు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు. క్రీస్తు శకం 3763 వరకు జరగబోయే అనేక విశేషాల గురించి తన సెంచరీస్ అన్న గ్రంథంలో కొన్ని వేల జోస్యాలు చెప్పాడు. వాటిలో చాలా వరకు గత 400 ఏళ్లుగా తూచా తప్పకుండా నిజమవుతూ వచ్చాయని చెబుతారు. ఆ పుస్తకం కాపీలు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే అందులో ఎప్పుడో రాయబడిన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇంకా ఈనాటికి నిజమవుతూనే ఉన్నాయి అన్నాడు ప్రధాన సలహాదారు. ప్రెసిడెంట్ తల అడ్డంగా ఆడించాడు. ఆ జోస్యాలు నిజమయ్యాయనడానికి నిదర్శనం ఏమిటి? ప్రపంచంలో ఎన్నో మూఢనమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. అలాంటిదే ఇది కూడా అని ఎందుకు అనుకోకూడదు అని అడిగాడు. టేబుల్ మీద నగ్నసుందరి ఆకారంలో ఉన్న గాజు పేపర్ వెయిట్ని వేళ్లతో తిప్పుతూ. అలా అనుకోవడానికి వీల్లేకుండా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక నిపుణుల బృందం ఈ విషయం మీద పరిశోధనలు చేసి 1555 నుంచి ఇప్పటి వరకు అతను చెప్పిన వాటిలో 850 జోస్యాలు నిజమయ్యాయని తేల్చి చెప్పింది. ఉదాహరణకి 4వ సెంచరీలో 75వ క్వార్టరైన్లో ఇలా రాసి ఉంది: ద గ్రేట్ పైలట్ షాల్ బి సెంట్ ఫర్ బై రాయల్ మ్యాండేటెడ్ టు లీవ్ ద ఫ్లీట్ అండ్ బి పెర్ఫార్మ్డ్ టు ఏ higher place 7 years after he shall be countermanded. A barbarian army shall put Venice to fear. రాజీవ్ గాంధీ అని ఇండియా మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కొడుకు మొదట్లో పైలట్గా ఉండేవాడట. ఇందిరాగాంధీ మరణానంతరం రాజకీయ పెద్దలు అతన్ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారట. ఫ్లీట్ని వదులుకుని హయ్యర్ ప్లేస్కి వెళ్ళడం అంటే పైలట్ ఉద్యోగం వదులుకుని ప్రధానమంత్రి పదవి కోసం వెళ్ళడం అన్నమాట. రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా 1984లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 7 ఏళ్లకి అంటే 1991లో ఎల్టీటీఈ సూసైడల్ స్క్వాడ్ మూలంగా అతను హత్యకి గురయ్యాడు. బార్బేరియన్ ఆర్మీ అని నోస్ట్రడామస్ అన్నది ఎల్టీటీఈ గురించి అని చాలామంది అభిప్రాయం.
వెనిస్ అన్న పదానికి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉందంటారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఇటలీ వనిత అయిన సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నారు. వెనిస్ ఇటలీ నగరం. అంతేకాదు, అతని జీవితాన్ని కథగా తీసుకుని మన దేశంలోనే ఒక సినిమా రూపుదిద్దుకుంది. ఆ సినిమా ఇప్పటికీ గొప్ప సెన్సేషన్ సృష్టిస్తోంది అన్నాడు ప్రధాన సలహాదారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నట్లు. ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయాడు. ఎంత ఆశ్చర్యపోయాడంటే తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుని అన్న సంగతి కూడా మర్చిపోయాడా క్షణంలో. చాలా ఆసక్తికరంగా ఉంది. ఏం సినిమా అది అని అడిగాడు. రేపును చూసిన మనిషి. సరే, మీరు నరకానికి పొండి, లేదా స్వర్గాలు కూలి భూమి మీద పడనీయండి, మరి ఏదైనా కానియండి. భారత్ మాత్రం సూపర్ పవర్ కావడానికి వీల్లేదు. దాన్ని మనం ఎలాగైనా నివారించాలి అన్నాడు అగ్రరాజ్య అధ్యక్షుడు. అది రెండో స్టెప్పు. అంతకన్నా ముందు అమెరికా పతనం కాకుండా మనం కాపాడుకోవాలి. జరుగుతున్న పరిణామాలన్నీ అమెరికా పతనాన్ని గురించిన సంకేతాలనే ఇస్తున్నాయి. అందుకే ఈ ఫైల్ మళ్లీ తెచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్తో కూస్తో మనకి అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ని మనం చెడ్డ చేసుకోకూడదు. పైగా భారత్కి పాకిస్తాన్కి మొదటి నుంచి బద్ధ విరోధం. భారత్ ఎదుగుదలకి పాకిస్తాన్ని మనం స్పీడ్ బ్రేకర్లా వాడుకోవచ్చన్నది సిఐఏ రహస్య నివేదిక వెలిబుచ్చిన అభిప్రాయం. అందుకే పాకిస్తాన్ అణుబాంబును తయారు చేసుకున్నా దాన్ని మనం చూసి చూడనట్టు వదిలేయడమే మంచిది అన్నాడు ప్రధాన సలహాదారు. ప్రెసిడెంట్ మాట్లాడకుండా ఆ ఫైల్ని అందుకుని దాంట్లో F916 యుద్ధ విమానాల సరఫరాని నిలిపివేస్తున్నాం అనే వాక్యంలో నిలిపివేస్తున్నాం అనే పదాన్ని కొట్టేసి పునరుద్ధరిస్తున్నాం అని రాసి సంతకం చేశాడు. ఆ సంతకం రెండు దేశాల మధ్య యుద్ధానికి నాంది అవుతుందని అతనికి క్షుణ్ణంగా తెలుసు. అయినా చేశాడు. ఇది జరిగిన అరగంటకి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో బెలూచిస్తాన్ వైపు వెళ్లే దారిలో ఇండస్ రేంజర్స్ అనబడే సెమీ మిలిటరీ ఫోర్స్ సైనిక పాటవ పరీక్షల ముగింపు సమావేశానికి హాజరైన ఆ దేశ అధ్యక్షుడు వారిని ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించాడు. ప్రసంగం పూర్తయ్యాక తన సీట్లో కూర్చోబోతుంటే ఎవరో చిన్న మెసేజ్ రాసిన కాగితాన్ని అతని ముందు ఉంచారు. అది చదివి అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. వెంటనే మళ్లీ మైకందుకుని చెప్పడం కొనసాగించాడు. పాకిస్తాన్ సైనిక సోదరులందరికీ ఓ శుభవార్త. ఎన్నాళ్లుగానో మన దేశ ప్రజలు ఎదురు చూస్తున్న మంచి రోజులు అతి త్వరలో రానున్నాయి. మన దేశంలో అణుబాంబు తయారు చేస్తున్నామన్న సంగతి సిఐఏ పసిగట్టిన తర్వాత కూడా అమెరికా F916 యుద్ధ విమానాల్ని మనకి సరఫరా చేయడానికి ఒప్పుకుంది. అంటే అమెరికా మనకి అనుకూలంగా ఉందనడానికి దీన్ని ఓ నిదర్శనంగా మనం భావించొచ్చు. మన శత్రుదేశమైన ఇండియాని చావుదెబ్బ తీసి కాశ్మీర్ మన సొంతం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. మన ప్రధాన మిలిటరీ ఫోర్సెస్కి మీ శక్తియుక్తులన్నీ జోడించి పోరాడవలసిన అవసరం అతి త్వరలోనే రావచ్చు. కాబట్టి అందరినీ అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ప్రసంగం ముగిశాక హుటాహుటిన దేశ రాజధానిని చేరుకుని పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI చీఫ్ని అర్జెంటుగా రమ్మని కబురు పంపాడు. గత కొద్ది కాలంగా అతను నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. కారణం అమెరికా అడ్డు తగులుతుందేమో అన్న భయం. ఇన్నాళ్లకి అమెరికా నుంచి ఇండైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ అందింది కాబట్టి నిర్ణయం తీసుకోగలిగాడు. అతను ఎన్నాళ్లుగానో తీసుకోలేకపోతున్న ఆ నిర్ణయం కాశ్మీర్ని లోబర్చుకోవడం కోసం భారత్పై యుద్ధం ప్రకటించడం. 40 నిమిషాల తరువాత ISI చీఫ్ అక్కడికొచ్చాడు. పాక్ అధ్యక్షుడు అతనితో చెప్పాడు, పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసే రోజు అతి త్వరలోనే ఉంది. అయితే అంతకు ముందే ఆ దేశంలో అస్థిరత్వం నెలకొనడం కోసం మీరు చేయవలసిన పని ఒకటుంది అన్నాడు భావగర్భితంగా చూస్తూ. నాకు తెలుసు అన్నాడు ISI చీఫ్ గుంభనంగా నవ్వుతూ. ఏమిటది? చీఫ్ చెప్పాడు. దట్స్ రైట్. రేపటి నుంచే మీ కార్యకలాపాల్ని ప్రారంభించండి. చీఫ్ తలూపి వెళ్ళిపోయాడు. అతనికి అప్పగించబడిన ఆ ముఖ్యమైన పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం అంతటా ప్రజలు బెంబేలెత్తేలా టెర్రరిజం సృష్టించడం. ప్రారంభం రేపు. ఇంకా వర్తమానంలోకి రాని భవిష్యత్తు. కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏముందో చూడగలిగిన మనిషి మరో క్షణంలో ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. అదే తెలుసుకోగలిగిన నాడు ఎన్ని ప్రమాదాల్ని నివారించవచ్చు, మరిన్ని ఉత్పాతాలను అరికట్టవచ్చు. ఒక సునామీ నుండి లక్షలాది ప్రాణాల్ని కాపాడుకోవచ్చునేమో. మరో టోర్నాడో బారిన పడకుండా వేలాది గ్రామాల్ని రక్షించుకోగలమేమో. లేకపోతే శత్రుదేశపు దురాక్రమణకి గురి కాబోతున్న దేశాన్ని ముందు చూపుతో సంరక్షించుకోగలుగుతామేమో. కానీ ఎవరు చెప్పగలరు మరో క్షణంలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో? అసలు అది సాధ్యమేనా?
అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏసీ రెస్టారెంట్లో కూర్చుని నూడిల్స్ తింటున్నారు వాళ్ళు. నిన్న చూసిన సినిమా భలే థ్రిల్లింగ్గా ఉంది. సుమన్, వీలైతే నువ్వు చూడు అంది మాల్య. థ్రిల్ అంటే నీకంత ఇష్టమైతే ఆ సినిమా మీ అక్కతో కాకుండా నాతో కలిసి చూడొచ్చుగా, మరింత థ్రిల్లింగ్గా ఉండేదిగా. ఆ మాట అంటూనే అబ్బా అని అరవాల్సొచ్చింది సుమన్. ఎవరూ చూడకుండా మాల్య పెట్టిన తొడపాశానికి. ఇంతకీ ఏం సినిమా చూశావు? ది మ్యాన్ హూ సా టుమారో. రేపును చూసిన మనిషి అన్న ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన సినిమా. భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని ముందుగానే చెప్పగలిగే మనిషి గురించిన కథ అందామే. ట్రాష్. ఫిక్షన్ స్టోరీలన్నీ అంతే. అసాధ్యాల్ని సాధ్యాలుగా రాసి సామాన్య ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. లేకపోతే ఇంకా జరగని సంఘటనల్ని ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? నేను నమ్మను. ఆ సినిమా ససేమిరా చూడను అన్నాడు. తాను చెప్పిన దాన్ని ఎవరైనా నమ్మకపోతే మాల్యాకి ఎక్కడలేని అసహనం కలుగుతుంది. అది నీ తప్పు కదలే, మీ పోలీసోళ్ళు ఓ పట్టాన దేన్ని నమ్మలేరు అంది ఉడుక్కుంటూ. సుమన్ నవ్వేశాడు. హాల్లో ఒక మూల ఎత్తులో అమర్చబడిన టీవీ వైపు చూపిస్తూ అలా చూడు సుమన్ అంది. క్రికెట్ లైవ్ మ్యాచ్ వస్తోంది. ఎన్నో ప్రపంచ రికార్డుల్ని సాధించిన టెండూల్కర్ ఏమిటి అంత తొందరగా అవుట్ అయిపోయాడు? అందులో ఆశ్చర్యమేముంది? మన వాళ్లల్లో చాలామంది ఆడితే మహాద్భుతంగా ఆడతారు, లేకపోతే మరీ మబ్బుగా ఆడతారు. కన్సిస్టెంట్గా ఆడడానికి ప్రయత్నించరేమో అన్నాడు సుమన్. మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది? ఆస్ట్రేలియాలో. ఇక్కడికి ఎంత దూరం? కొన్ని వేల కిలోమీటర్లు. వెళ్ళి చూద్దామనా? మధ్యలో సముద్రం అడ్డుంటుంది, నీకు ఈతరాదుగా అన్నాడు నవ్వుతూ. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దాన్ని ఇక్కడ రెస్టారెంట్లో కూర్చుని ఎలా చూడగలుగుతున్నావు? టీవీ కనిపెట్టక ముందు ఆ ఊహ కూడా ట్రాషే కదా? షార్పుగా వేసిందా ప్రశ్న. సుమన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అది వేరు, ఇది వేరు. అది దూరానికి సంబంధించింది. ఇప్పుడు నువ్వు చెబుతున్నది కాలానికి సంబంధించింది. కానీ కాలాన్ని దర్శించిన మహనీయులు ఎందరో చరిత్రలో ఉన్నారు. అలాంటి మహనీయుడి కథ ఆధారంగా తీసింది ఆ సినిమా. ఆ మహనీయుడి పేరు నోస్ట్రడామస్. క్రీస్తు శకం 3763 సంవత్సరం వరకు జరగబోయే సంఘటనల్ని ముందుగానే చూసి తన పద్యాల్లో రాశాడట అందామె. సుమన్ పెద్దగా నవ్వాడు. జేబులోంచి రూపాయి నాణెం తీసి మాల్యాకి చూపిస్తూ, ఇప్పుడు టాస్ వేస్తాను. బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో ఖచ్చితంగా చెప్పగలవా అని అడిగాడు. చెప్పలేను అంది. ఒక క్రికెట్ టీము గెలుపు ఓటములు ఈ టాస్ మీదే ఆధారపడి ఉంటాయన్న సంగతి నీకు తెలుసు కదా. పైకి లేచిన నాణెం కింద పడడానికి ఒక క్షణం కన్నా ఎక్కువ కాలం పట్టదు. ఇంత దగ్గరలో ఉన్న భవిష్యత్తుని ఊహించలేని వాళ్ళం వేల సంవత్సరాల తరువాత జరగబోయేదాన్ని ఎలా చూడగలం? అసంభవం అన్నాడు. 2 to the power of 3 ఎంతవుతుందో చెప్పగలవా? 8. 243 to the power of 376. సుమన్ విసుగ్గా చూశాడు. చెప్పలేను అన్నాడు. మొన్నెప్పుడు టీవీలో చూశాను. బాలమేధావిగా పేరు తెచ్చుకున్న 8 ఏళ్ల కుర్రాడు నిమిషం మీద 36 సెకండ్లలో ఆ ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పాడు. నీకు నాకు సాధ్యం కానిది మరి ఎవరికైనా సాధ్యం కావచ్చుగా అందామె. నిజమే అన్నాడు ఆమెతో వాదించడం ఇష్టం లేక. జరగబోయేదాన్ని ముందుగా తెలుసుకోగలిగితే భలే థ్రిల్గా ఉంటుంది కదూ అందామె అరమోడ్పు కనులతో. థ్రిల్ అంటే నీకు మరీ అంత ఇష్టమైతే మరి నేను ఎప్పటినుంచో అడుగుతున్నా బిఎంకేకి ఎందుకు ఒప్పుకోవు అని అడిగాడు. బిఎంకేనా? అదేమిటి అని అడిగింది. అదే బిఫోర్ మ్యారేజ్ కిస్. పెళ్లి కాకముందే మనిద్దరం ఒకరినొకరు కౌగలించుకుని ముద్దు పెట్టుకోవడంలో ఎంత థ్రిల్ ఉంటుందో తెలుసా? దానికి ఎందుకు ఒప్పుకోవు? మాల్య చురుగ్గా చూసింది అతని వైపు. అలా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదని చెప్పానా అంది కోపంగా. సరే మాట్లాడనులే. మాటలతో పొద్దుపుచ్చేవారి కన్నా ఆచరణలో పెట్టేవాళ్లే కృతార్థులని పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించిన పుస్తకాలు కూడై కూస్తున్నాయి అన్నాడు. మరుక్షణమే అబ్బా అని మళ్ళీ అరిచాడు. చాలాసేపైంది, మరి నేను వెళ్తాను అంటూ లేచి బయలుదేరింది మాల్య. పిచ్చివాడా, ముద్దు పెట్టుకోనంత వరకే ముద్దులో థ్రిల్, కౌగలించుకోనంత వరకే కౌగలింతలో థ్రిల్. ఒక్కసారి గుప్పెటు తెరిచాక అందులో ఏముందో తెలిసాక థ్రిల్ కాస్త మాయమైపోతుంది. వెళ్ళిపోతూ మనసులో అనుకుంది మాల్య. సుమన్ కూడా అదే సమయానికి మనసులో మరో మాట అనుకున్నాడు. పిచ్చిదానా, రేపు ఏం జరగబోతుందో తెలియనంత వరకే జీవితంలో థ్రిల్. తెలిసిపోతే అందులో థ్రిల్ ఏముంది? అంతకన్నా బోర్ మరొకటి ఉండదు. దానంత భయంకరం కూడా మరొకటి ఉండదు.
ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్టు గ్రూపుల్లో అతి ముఖ్యమైనవి మూడు: ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్. రావల్పిండిలోని ఒక స్టార్ హోటల్లో ఆ మూడు గ్రూపుల నాయకులు సమావేశమయ్యారు. అందరి కళ్లల్లోనూ ఏదో తెలియని కసి. చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఎదురుగా ఉన్న గాజు కిటికీల్లోంచి ఏదో ప్రభుత్వ ఆఫీస్ బిల్డింగ్ మీద రెపరెపలాడుతూ కనిపిస్తుంది పాకిస్తాన్ జాతీయ జెండా. 2001లో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేశాక మన చేతికి మళ్ళీ ఆ స్థాయిలో పని దొరకడం ఇదే మొదటిసారి అన్నాడు జైషీ మహమ్మద్ నాయకుడు. అవును, అదే సంవత్సరం డిసెంబర్లో భారత పార్లమెంటు మీద బాంబుదాడి చేసినా అది సక్సెస్ కాలేదు. దానివల్ల అప్రతిష్టే మిగిలింది తప్ప ఒరిగిందేమీ లేదు అన్నాడు ఆల్ ఖైదా నాయకుడు. అదేమిటో, ఏ దేశంలో అయినా ఎంత కష్టమైన ఆపరేషన్లైనా విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఇండియా విషయం వచ్చేసరికి ఏమీ చేయలేకపోతున్నాం. చివరి నిమిషంలో ఏదో అవాంతరం అడ్డు తగిలి మొత్తం ప్లాన్ అంతా రసాభసవుతుంది అన్నాడు లష్కరే తోయిబా నాయకుడు, అరచేతిలో గంజాయి నలిపి నోట్లో వేసుకుంటూ. ఈసారి మాత్రం గురి తప్పేది లేదు. మనకి అప్పగించబడిన ఆపరేషన్ సామాన్యమైంది కాదు. విజయవంతమైతే ఇండియా పతనం, అనంతరం పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం జరుగుతాయి. ఇందులో ఫెయిల్ అయితే మాత్రం అంతర్జాతీయంగా మనకున్న పేరు ప్రతిష్టలు దారుణంగా పడిపోతాయి. అందుకే చాలా పకడ్బందీగా పథకం వేయటం జరిగింది. దాన్ని అమలుపరిచే మోడస్ ఆపరేండి, పర్పస్, టైం అన్నీ చాలా రహస్యంగా ఉంచాలి. అప్పుడే సమర్థవంతంగా నిర్వహించగలుగుతాము. అవును, ఆ వివరాలన్నీ మన ముగ్గురికి తెలుసు. మన మిలిటెంట్లకి కూడా తెలియదు. వాళ్లకు ఏం చేయాలో చెబుతాం కానీ ఎందుకు చేయాలో మాత్రం చెప్పం. ఇంతకీ మన కొత్త అసైన్మెంట్కి ఏం పేరు పెడదాం? ఆపరేషన్ బ్లాక్ యారో. మిగిలిన ఇద్దరూ ఆ పేరు విని చాలా సంతోషించారు. విరగబడి నవ్వారు. వండర్ఫుల్, పేరు సింబాలిక్గా చాలా బాగుంది. భారతమాత గుండెల్లో దిగబడబోతున్న నల్లబాణం. మళ్ళీ పగలబడి నవ్వారు ముగ్గురు. మాల్యా స్వతహాగా ధైర్యస్తురాలే కానీ షణ్ముఖరావు పేరు వింటే మాత్రం విపరీతంగా భయపడుతుంది. ఎందుకంటే అతనిదో విచిత్రమైన మనస్తత్వం. పిచ్చివాగుడంతా వాగుతాడు. అది భరించడం ఆమె వల్ల కావడం లేదు. కర్మ కొద్దీ అతని దగ్గరే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఖడ్గదారి అనే దినపత్రికకు అతను ఎడిటర్. భయపడుతూనే తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించింది. అప్పటికే ఎవరికో క్లాస్ పీకుతున్నాడు. కుక్క మనిషిని కరిస్తే వాత కాదు, మనిషి కుక్కని కరిస్తే అది వాత అంటున్నాడు. ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాడా కొటేషన్ని. మాట్లాడుతూ మధ్యలో కొటేషన్లు చెప్పడం అతనికి సరదా. కానీ అతనికి కొటేషన్లు పెద్దగా గుర్తుండవు. గుర్తున్న 4-5 కొటేషన్లని అటు తిప్పి ఇటు తిప్పి వాడుతూ వినేవాళ్ల బుర్రల్ని ఓదరగొట్టేస్తూ ఉంటాడు. ఏమ్మా, నువ్వేమి న్యూస్ తెచ్చావు? అప్పుడే లోపలికి వచ్చిన మాల్యని అడిగాడు. మాల్య ఒక్కొక్కటే తను తెచ్చిన వార్తల్ని చదవసాగింది. వెంకటేశ్వర నగర్లో 8వ వీధిలో ఒక కుర్రాడు అదృశ్యమయ్యాడు. షణ్ముఖరావు తలపట్టుకున్నాడు. బాగోలేదా సార్ అని అడిగింది చిన్నగా. నా మొహంలా ఉంది. అంత చండాలంగా ఉంటే ఇది పబ్లిష్ చేయకపోవడమే మంచిది సార్ అని మనసులో అనుకుని పైకి, అయితే ఇది వినండి సార్ అంటూ మరో వార్త చదవసాగింది. వైఎంసీఏ క్లబ్ వాళ్ళు రేపటి నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. పెదవి విరిచేశాడు. రక్తం ఇవ్వడం వార్తెలా అవుతుందమ్మా? రక్తదాన శిబిరంలోకి డ్రాక్యులా ప్రవేశించి ఇచ్చిన రక్తమంతా తాగేసిందని చెప్పు, అది వార్త అవుతుంది. చచ్చు పుచ్చు వార్తలతో పత్రికను ఎన్నాళ్ళని నడపగలం అన్నాడు. అలాంటివే మరో 4-5 వార్తలు చదివింది. అన్నిటికీ చప్పగా పెదవి విరిచేశాడు. అయితే ఇది వినండి. ఒకే ఇంటి నెంబరుతో 150 రేషన్ కార్డులు, బోగస్ కార్డుల పంపిణీ భాగవతం. అది విని అతని కళ్ళు మెరిశాయి. గుడ్, ఇది ఓ మాదిరిగా ఉంది అన్నాడు. మాల్య కావాలనే ముందు అంతగా ప్రాధాన్యం లేని 5-6 వార్తల్ని చదివి వినిపిస్తుంది. అన్నిటికీ అతను పెదవి విరిచేశాక చివర్లో తను చెప్పదలుచుకున్న అసలు వార్తని వదులుతుంది. ముందే తాను చెప్పదలుచుకున్న వార్తను చెబితే అతను దానికే పెదవి విరిచేస్తాడు కాబట్టి ఇక తనకి చెప్పడానికి ఏమీ ఉండదు. అనుభవం మీద కనుక్కున్న ఉపాయం అది. పత్రికని సమర్థవంతంగా నడపడం అతనికి చేత కాదు. తన చేతకానితనాన్ని విలేకరుల మీదకి, స్టాఫ్ మీదకి నెట్టేస్తూ ఉంటాడు. సెన్సేషనల్ వార్తల్ని మోసుకురాలేకే రోజురోజుకి పత్రిక సర్క్యులేషన్ పడిపోతుందని బాధపడుతూ ఉంటాడు. మిగతా పత్రికల సర్క్యులేషన్ పెరిగిపోతున్న సమయంలో తన పత్రిక సర్క్యులేషన్ పడిపోతూ ఉండడానికి కారణం తన మేనేజ్మెంట్ లోపం అని అతనికి ఎప్పుడూ అనిపించదు. సర్క్యులేషన్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోవాలని అతని ఉబలాటం. అందుకోసం అడ్డదారుల్లో వెళ్లడానికైనా వెనకాడడు. సాధారణమైన న్యూస్కి మసాలాలు జోడించి రాయమంటూ ఉంటాడు. అక్కడే మాల్యాకి అతనికి విభేదాలు వస్తూ ఉంటాయి.
ఎల్లో జర్నలిజానికి తాను వ్యతిరేకినని, వార్తని ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడం పత్రికల నైతిక బాధ్యత అని ఆమె వాదిస్తూ ఉంటుంది. అలా అయితే పత్రిక మూతపడడం ఖాయమని, పత్రిక అభివృద్ధి కోసం ఆలోచించని వాళ్ళు పత్రిక యాజమాన్యానికి అక్కర్లేదని, వేరే ఉద్యోగం చూసుకోమని, వెళ్ళిపోవచ్చని పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు. అదే ఆమెకు సమస్య అయి కూర్చుంది. మనసు చంపుకుని లేని వార్తల్ని రాయనూ లేదు, అలాగని ఉన్నపళంగా వేరే ఉద్యోగం చూసుకోనూ లేదు. అతనికి మరో వికారం కూడా ఉంది. అది కూడా అప్పుడప్పుడు మాల్యని చికాకు పెడుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఎడిటర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఎవరో చెబితే చేతిలోని పెన్ను పేపరు డెస్క్ మీద పడేసి లోపలికి వెళ్ళింది. షణ్ముఖరావు ఓరగా చూశాడు ఆమె వంక. కూర్చో అన్నాడు. ఆమె కూర్చుంది. బ్రెస్ట్ పెద్దవిగా ఉంటే నలుగురిలో తిరిగేటప్పుడు అదోలాంటి ఇబ్బంది కదూ అన్నాడు పెదాల అంచున నవ్వుని దాచిపెడుతూ. అలా అంటున్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే అతని చూపులు ఆమె గుండెల మీద నిలిపాడు. ఆ మాట విని తల తిరిగిపోయింది ఆమెకు. అతని చూపులు తుమ్మముళ్లలా గుచ్చుకున్నాయి. తాను గమనించిన సంగతి తెలిసి కూడా అతను చూపు తిప్పుకోలేదు. అప్రయత్నంగా ఆమె పైట సవరించుకుంది. అలాగని పైట సవరించుకుందామంటే ఆ బిగువుకి అవి మరింత సెక్సప్పీల్తో చూసేవాళ్లకి మతుల్ని పోగొడుతూ ఉంటాయి, అవునా అని అడిగాడు. మాల్య కోపాన్ని నిగ్రహించుకుంది. ఏ క్షణంలో అయినా బరస్ట్ అయ్యి నిప్పులు కక్కేలా ఉంది ఆమె పరిస్థితి. సరిగ్గా అలాంటి సమయంలోనే చాలా నేర్పుగా మాట మార్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లంని ఎవరో మన పత్రిక ఆదివారం స్పెషల్కి రాసినట్లు, దానికి నగరంలోని ప్రముఖ బ్యూటీషియన్ చేత పరిష్కారం చూపించినట్లు మ్యాటర్ తయారు చెయ్యి. సమస్య మీది, పరిష్కారం మాది శీర్షికలో ప్రచురిద్దాం అన్నాడు సింపుల్గా. అశ్లీలంగా మాట్లాడడంలో అతనికి ఏం థ్రిల్లో తెలియదు గాని అలా మాట్లాడడానికి ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉంటాడు. అవతలి వాళ్ళు సీరియస్ అవ్వబోయే సమయానికి తెలివిగా మాట మార్చి తప్పించుకుంటూ ఉంటాడు. సారీ సార్, ఫ్యాబ్రికేటెడ్ సమస్యల్ని నిజమైన సమస్యలుగా రాసి ప్రజల బలహీనతతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు, అది నా వల్ల కాదు అంది మాల్య. నీ ఇష్టాయిష్టాలతో పనిచేయడానికి ఇది నీ సొంత వ్యాపారం అనుకుంటున్నావా? పేపర్ సర్క్యులేషన్ పెంచే బాధ్యత ఒక ఉద్యోగిగా నీకు లేదా? గొంతు పెంచి ఇంచుమించు అరుస్తున్నట్లే అడిగాడు. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. తన తప్పేమీ లేకపోయినా అతను తిడుతున్నందుకే ఆమె బాధంతా. తప్పుడు వార్తలతో ప్రజల్ని మోసం చేయకూడదనడమే తప్ప. అతను నోటికొచ్చినట్లు చెడామడా తిడుతున్నంతసేపు మౌనంగా తల వంచుకుని ఉండిపోయింది. బయటకొచ్చి తన సీట్లో కూర్చోగానే కళ్లల్లో నీళ్లు ఒక్కసారిగా చిప్పిల్లాయి. మూగగా రోధించింది. ఎప్పుడైనా గుండెని తొలిచేసే బాధ కలిగినప్పుడు దాన్ని పంచుకోవడానికి మరో వ్యక్తి ఎవ్వరూ లేరామెకు. ఇంట్లో అక్క ఉంది గాని అనారోగ్యంతో బాధపడే అక్కకి ఈ విషయాలన్నీ చెప్పి ఆమె మనసు కలతపడేలా చేయడం ఆమెకి ఇష్టం లేదు. సుమన్తో చెబుదామంటే అతను షణ్ముఖరావు మీద ఎలాంటి దురుసుతనం ప్రదర్శిస్తాడో తెలియదు. చేస్తున్న ఉద్యోగానికే మోసం వస్తుందేమో అని భయం. భగవంతుడా, ఈ నరకాన్నించి నన్ను రక్షించేవాళ్లే లేరా? ఎందుకలా అనుకోవాలని అనిపించిందో తెలియదు గాని మనసులోనే మౌనంగా ఆక్రోశించింది. ఉన్నాడు, త్వరలోనే తప్పకుండా వస్తాడు కంచులా మోగింది చక్రవర్తి యోగి కంఠం. కనీసం ఓ 70 మందైనా అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. ప్రాతకాల చల్లదనం వాళ్ళందరి శరీరాలకి గిలిగింతలు కలగజేస్తుంది. అప్పటి వరకు వాళ్ళు చేసిన భస్త్రిక ప్రాణవ్యాయామం శరీరాల్లోంచి వేడి పుట్టించి చల్లదనాన్నించి కాపాడుతూ హాయినిస్తుంది. దేవుడనేవాడున్నాడా అని ఎవరో అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం ఇచ్చాడతను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించినట్లు ధర్మాన్ని నెలకొల్పడం కోసం నిజంగానే దేవుడు అవతరిస్తాడంటారా? తప్పకుండా వస్తాడు. సమాజం భ్రష్టుపట్టిపోయినప్పుడు, అన్యాయాలు అక్రమాలు వికృత రూపం దాల్చినప్పుడు, దుర్మార్గుల దౌష్ట్యం కోరలు చాపి సజ్జనుల ధన మాన ప్రాణాలను బలి తీసుకుంటున్నప్పుడు భగవంతుడు తనను తాను ఏదో రూపంలో సృష్టించుకుని ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. అయితే అది పాపం పూర్తిగా పండినప్పుడు మాత్రమే జరుగుతుంది. సభ్యులందరి చేత యోగాసనాలు చేయిస్తూ మధ్య మధ్యలో ఆధ్యాత్మికపరమైన ఎన్నో విషయాలను వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు చక్రవర్తి యోగి. అతని ప్రత్యేకత ఏమిటంటే యోగాసనాలు చేయించి వదిలేయకుండా ఒక్కొక్క ఆసనంలోని ఉపయోగాన్ని సైన్స్ పరంగా వివరించి చెబుతూ ఉంటాడు. దాంతో అందరికీ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అతని వయసు పట్టుమని 30 ఏళ్లు కూడా ఉండవేమో. సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లో ఎంసీఏ డిప్లొమా చేశాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో మంచి జీతానికి ప్రోగ్రామర్గా ఉద్యోగం వస్తే వద్దని వదిలేసుకున్నాడు. అతను తన కెరీర్ మీదే ఆసక్తి చూపించి ఉంటే ఈపాటికే ఏదో కంపెనీలో ఉన్నతాధికారిగా ఎదిగి ఉండేవాడు. కానీ అతనికి ఇదేమీ పట్టదు. అతని ధ్యేయమల్లా ఒక్కటే,
అడుగంటిపోయిన ప్రాచీన భారతీయ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న మహాయజ్ఞంలో తాను ఓ సమితి కావాలి. దిగజారిపోతున్న నైతిక విలువలకి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ప్రపంచాధిపత్యంలో గతంలో ఓ వెలుగున భారతదేశం తిరిగి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడంలో తన వంతు పాత్ర తాను పోషించాలి. ఉదయాన్నే 6 గంటల నుంచి 7:30 వరకు తన ఆశ్రమ ప్రాంగణంలో అతను ఉచితంగా యోగా శిక్షణనిస్తూ ఉంటాడు. నేర్చుకోవాలన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడ ప్రవేశం ఉంటుంది. నానాటికి ప్రబలమైపోతున్న అంతుచిక్కని వ్యాధులకి మానవుల్లో ఆత్మశక్తి క్షీణిస్తూ ఉండడమే కారణమని, దాన్ని బలపరుచుకోవడానికి యోగా తప్ప మరో మార్గం లేదని అతని వాదన. ప్రతి మనిషి తప్పనిసరిగా ఆచరించవలసిన యోగాని ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నందుకే అతను ఈ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తూ దాన్ని బహుళ వ్యాప్తిలోకి తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ప్రజలు యోగా పట్ల ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నారు స్వామి? కూర్చున్న వాళ్లలో ఒక అతను అడిగాడు. అతను ఒక MBBS డాక్టర్. చక్రవర్తి యోగి ప్రసన్నవదనంతో చూశాడతని వైపు. ఏం అభివృద్ధి చెందింది మీ వైద్యశాస్త్రం? రోగం ఎక్కడుందో కనుక్కోకుండా మందులిచ్చేది కూడా వైద్యశాస్త్రమేనా? ఓ చిన్న ఉదాహరణ తీసుకోండి. డయాబెటిస్ ఎంత భయంకరమైన వ్యాధో, ఆ జబ్బుకి కారణం ఏమిటో మీకు తెలుసుగా? శరీరంలోని ప్యాంక్రియాస్, క్లోమగ్రంథి, ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయలేకపోవడం, ఆ హార్మోన్ వల్లే రక్తంలోని గ్లూకోజ్ తిరిగి శక్తిగా మారుతుంది. దానికి మీరు అందించే చికిత్స ఏమిటి? గ్లూకోజ్ని కరిగించే బిళ్ళలు ఇస్తున్నారు, లేదా ఇన్సులిన్ని డైరెక్ట్గా శరీరంలోకి ఎక్కిస్తున్నారు. అందువల్లే బ్రతికున్నంత కాలం వాటిని వాడుతూనే ఉండాలి. అంతేగాని ప్యాంక్రియాస్ని సరిగా పనిచేయించే వైద్యం మాత్రం అందించలేకపోతున్నారు. అది మీకు చేత కాదు. కానీ యోగా అలా కాదు. ఒక్కొక్క ఆసనంతో ఒక్కొక్క ఎండోక్రైన్ గ్రంథిని ఉత్తేజితం చేసి శరీరం నిత్య నూతనంగా ఉండడానికి కావలసిన ద్రవాలన్నింటినీ స్రవింపజేస్తుంది. కాబట్టి నేటి వైద్య విధానానికి యోగాకి అసలు పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఆ వైద్యశాస్త్రమే అనేక రుగ్మతలకు చేసే చికిత్సకి అనుసంధానంగా యోగాని ఆశ్రయిస్తుంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ధ్యానం యొక్క ప్రభావం, ఒత్తిడి, నిస్త్రణల మీద అద్భుతంగా పనిచేస్తుందని 23 ఏళ్ల క్రితమే ప్రకటించారు అన్నాడు చక్రవర్తి యోగి. సాధకులంతా శ్రద్ధగా వింటున్నారు. అతను చెప్పేది వింటుంటే ఇన్నాళ్ళు యోగా చేయకుండా ఎంత తప్పు చేశామా అనిపించేలా ఉంటుంది. తర్వాత 9 సార్లు అందరి చేత ఓంకార జపం చేయించాడు. అందరూ ముక్తకంఠంతో ఒకేసారి జపించటం వల్ల ఓంకారనాదం విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించిన అనుభూతి కలుగుతోందక్కడ. ఆ, ఊ, మా అనే 3 శబ్దాల మిశ్రమనాదమైన ఓంకారం జపించటం వల్ల ఏర్పడే వైబ్రేషన్స్ శరీరంలోని అణువణువుని, నరాన్ని సున్నితమైన కుదుపులతో కదిలించి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల ఎన్నో రకాల వ్యాధులు శరీరంలో నుంచి మాయమైపోతాయి. ఆ విషయాన్నే వారికి వివరించాడు. మరి భగవంతుడు ఎప్పుడో స్వయంగా అవతరించి దుష్టుల్ని సంహరించేలోగా అమాయకులు బలైపోతూ ఉండడం అన్యాయం కాదా స్వామి? లోకంలో ఎంతోమంది ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించినా వాళ్ళ కష్టాలు ఎందుకు తీరడం లేదు? ప్రజల కష్టాలు తీర్చే మహిమ దేవుడికి లేదా అని అడిగారెవరు. కష్టాలనేవి లలాట లిఖితాలు నాయన. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఈ జన్మలో మన సుఖదుఖాలు నిర్ణయించబడతాయి. 6 100 100 6 వాటిని అనుభవించి తీరాల్సింది. టేప్ రికార్డర్ ఎలా పనిచేస్తుందో తెలుసుగా? నోటి నుంచి వెలువడిన ధ్వని తరంగాలు వాటి ఫ్రీక్వెన్సీలోని హెచ్చుతగ్గుల్ని అనుసరించి టేపు మీద అదే హెచ్చుతగ్గులతో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. టేపుని ప్లే చేసినప్పుడు దాని మీద హెచ్చుతగ్గుల విద్యుదయస్కాంత క్షేత్రమే తిరిగి అదే హెచ్చుతగ్గుల్లో ధ్వని తరంగాలుగా మారి మనం మాట్లాడిన దాన్నే చెవులకు చేరవేస్తుంది. అలాగే ఒక జన్మలో చేసిన కర్మల ఫలితాలు అంతరాత్మ మీద హెచ్చుతగ్గుల ముద్రలు ఏర్పరుస్తాయి. మరుజన్మలో ఆ ముద్రలతో కూడిన ఆత్మతో పుడతాము కాబట్టి అవే ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. టేప్ రికార్డులో కర్ణ కఠోరమైన శబ్దం రికార్డు చేస్తే తిరిగి కర్ణ కఠోరమైన శబ్దం వినిపిస్తుంది. శ్రావ్యమైన శబ్దం రాదుగా? అలాగే పూర్వజన్మలో ఎలాంటి కర్మలను ఆచరిస్తామో ఈ జన్మలో అలాంటి ఫలితాలనే అనుభవిస్తాము. పూర్వజన్మలో ఆత్మ మీద ముద్రించబడి ఉన్న కర్మఫలాలన్నీ ఈ జన్మలో జన్మించబోయే ముందు అదృశ్య రూపంలో నుదుటి మీద లిఖించబడతాయి. దాన్నే మనం లలాట లిఖితం అంటూ ఉంటాము. దాన్ని తప్పించుకోవడం దేవుడి తరం కూడా కాదు అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు చక్రవర్తి యోగి. ప్రాణాయామం చేస్తున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టి విన్నారు. ఎప్పుడూ టీవీల్లోనూ, గుడుల్లో, మైకుల్లోనూ వినిపించే విషయమే అయినా అతడి నోటి నుంచి వింటుంటే
ఎంతో స్పష్టంగా తేలిగ్గా అర్థమయ్యేలా ఉండడంతో చాలా ఆసక్తిగా విన్నారంతా. అతను చెప్పేది అందరికీ బాగా నచ్చింది, చివరి వరుసలో ఒక మూలగా కూర్చున్న వ్యక్తికి తప్ప. అతనొక్కడే చక్రవర్తి యోగి చెప్పినదంతా అనాసక్తంగా విని వ్యంగ్యంగా నవ్వుకున్నాడు. ట్రాష్ అనుకున్నాడు మనసులో. ఆరోగ్యాన్నిచ్చే యోగా సాధన కోసమే అక్కడికి వస్తుంటాడు, ఆధ్యాత్మిక విషయాన్ని చెవికెక్కించుకోవడానికి కాదు. ఎవరి భవిష్యత్ అయినా వారి కృషి, దీక్ష, పట్టుదలల మీదే ఆధారపడి ఉంటుంది తప్ప నుదుటి రాత మీద కాదని అతని గట్టి నమ్మకం. మానవ ప్రయత్నంలో సాధించలేనిది ఈ లోకంలోనే లేదని అతని ప్రగాఢ విశ్వాసం. కృషి, పట్టుదలతో చాలా చిన్న వయసులోనే మంచి ర్యాంకులోకి వచ్చిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుమన్ అతనే. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.